జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడ ఎత్తుపలాలు సహజం. మనకు కావలసిందల్లా సరైన సమయంలో అందే ఒక చిన్న ప్రోత్సాహం. అందుకే జీవిత సత్యాలు, గెలుపు సూత్రాలు మరియు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే గొప్ప మాటలన్నిటినీ కలిపి ఈ ఒక్క వీడియోలో మీకు అందిస్తున్నాను. ప్రశాంతంగా వినండి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణం అవుతుంది. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్ని ఇవ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించని భక్తి నిరుపయోగం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. అవతలివారు అడగక ముందే మీరు అప్పుగా తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న మొత్తమైనా సరే అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రోజులు వేగంగా గడిచిపోతుంటాయి, బాధలు భారంగా మారిపోతుంటాయి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబ విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. తోటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదం. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ 3 కన్నా అత్యావశ్యకం. నీవు ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని నీ చేతిని అడ్డు పెడతావో నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నీవు ఎంత మంచి చేయాలని చూసినా చివరికి నీవే చెడు అవుతావు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి తన వెనుక ఎంత నష్టం వచ్చినా పట్టించుకోడు, కానీ తన కళ్ళ ముందు కొంచెం నష్టాన్ని కూడా భరించలేడు. దేవుణ్ణి చూడలేదని చెప్పకు. కష్టకాలంలో నీకు సహాయం అందించే ప్రతి ఒక్కరూ దేవుడే. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక విషయం మరణం. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది, నీ మానసిక పనితీరును తగ్గిస్తుంది, ఒత్తిడికి దారి తీస్తుంది, మరియు నీ విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమైనా జీవితం అయినా. కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే నీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. కష్టమొస్తే కన్నీళ్లు కాదు నీకు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మన మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదేనని యాది పెట్టుకో.
ఒకప్పుడు మనిషి బయటకు వెళితే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంతంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. లైఫ్లో మీరు మోసే బరువు బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి సామర్థ్యాలు కావాలని కోరుకో. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో, మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరినీ హింసించకుండా ఉండడం, మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. విజయం సాధించిన వాళ్ళని చూసి అసూయ పడకండి. ఓడిపోయిన వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే అందరికీ టైం ఒకేలాగా ఉండదు. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ ప్రమాదమే. ఆలుమగల మధ్య గొడవ జరిగినప్పుడు, భర్త భార్యని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుందంటే ఖరీదైన నగల కన్నా తన భర్తతో ఉన్న సంతోషమే కనిపిస్తుంది. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతుంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. ఎంతటి కోటీశ్వరుడైనా చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం మనీ మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని. అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో పాటు కష్టసుఖాలను పంచుకునేంత దగ్గరవారు ఉండడం. నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకో, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువని మాత్రం అనుకోకు. బొక్కబోర్లా పడతావు. జాగ్రత్త. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారి కంటే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించేవారే ఎక్కువ. అది కూడా మానసికంగా. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకండి. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సహాయం పదే పదే అడిగితే చేతగానితనం. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. మీ పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి. మీపై మీకు అసహ్యం వేస్తుంది. మీ కింద ఉన్నవాడిని చులకనగా చూడకండి. తలపొగరు వస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. గెలవాలనే నమ్మకం వస్తుంది. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒక వ్యక్తి మీ ముందు ఎలా ఉన్నాడు అన్నది నిజం కాదు, మీ వెనుక ఎలా ఉన్నాడు అన్నదే నిజం. దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు. కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. ఒకరి కాలి కింద బానిసలా నీచంగా బ్రతికే బదులు లేచి నిలబడి ప్రాణం వదిలిపెట్టడం మేలు. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. మన మీద ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరం అయినా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. నువ్వు లైఫ్లో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఏంటంటే ఎదుటివారి చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవటం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి.
చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. పరాయివాడు కొట్టే చెంపదెబ్బైనా మరిచిపోవచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మరిచిపోలేము. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాము. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులివి. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. ఇల్లు కట్టేటప్పుడు ఎవరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరతారు. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును అంచనా వేయకూడదు. ఎందుకంటే కాలానికి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా రత్నంగా మార్చివేయగలదు. మనీ చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరి దగ్గర ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు ఎప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నీవు వాదించుకో. నీకోసం ఎప్పుడూ ఎవరూ రారు. నీ ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా నీ పక్కనే నిలుస్తాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నీవు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్లనే నీ ప్రపంచం అనుకుంటావు కాబట్టి. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. దక్కని బంధాల కోసం దిక్కులోని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఈ భూమి మీద మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో కొనుక్కోలేము. అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. తప్పులు చేసి అయినవారు ముందు తలదించుకుని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. మన లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం వేలు పెట్టకూడదు. మాటలు నేర్చినవాడు మహాజ్ఞాని, మౌనంగా ఉన్నవాడు అజ్ఞాని అని అనుకోకు. మౌనం వెనకాల మాటలకు అందనే భావం చాలా ఉందని తెలుసుకో. మౌనమే కొన్నిసార్లు మస్తిష్కానికి ఔషధం. ఎదుటివారికి నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. ఏ వ్యక్తికైనా కోపం ఉండొచ్చు, కానీ వ్యక్తిని వదులుకునేంత కోపం ఉండకూడదు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నామని పనులు క్షణంలో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. కొందరు చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. ఇదే నేటి సమాజం తీరు. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావలసింది ఓపిక మాత్రమే. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. వస్తువులను వదిలేసి జ్ఞాపకాలనే వెంట తెచ్చుకో. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడా. ఏ మనిషి అయినా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. మనలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మనిషిలో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణం అవుతుంది. మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గుర్తుంచుకోండి, నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవారికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. సంసార జీవితంలో సూదిలా ఉండాలి కానీ కత్తెరలా కాదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, కత్తెర ఒకటిని 2గా చేస్తుంది. అందరినీ జోడించుకోండి, కానీ తెంచుకోకండి. నీవు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు, తర్వాత హేళన చేస్తారు, తర్వాత నీతో సంఘర్షిస్తారు, చివరికి నిన్ను మంచి ఉదాహరణగా తీసుకుంటారు. ఇక్కడ ఎవరిని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే విడిపోవడాలు, బాధ పెట్టడాలు, నిందించడాలు ఉండవు. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుదిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టుపానుపు కూడా గుచ్చుకుంటుంది. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తటం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. ఎవడినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదేదో అయిపోదాం అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవ్వరూ నిలబడరు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. జీవితంలో మనం దేనికి ఆశపడకూడదు. మన తలరాతలో ఏముంటుందో అదే జరుగుతుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించడానికి లైఫ్ టైం సరిపోదు. జాగ్రత్తగా ఉండు. దూరం నుంచి ఉప్పు చక్కెర 2 ఒకేలాగా కనపడతాయి. మనుషులు కూడా అంతే. నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకో, తప్పులేదు, కానీ ఇతరులను తక్కువగా ఊహించడం మాత్రం తప్పు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మట్టిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది. మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన అలాగే ఉంటుంది. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని ఎన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఆడవారు కోరుకునేది మీ ఆస్తిని కాదు, మీ సమయాన్ని, మీ డబ్బుని కాదు, మీరిచ్చే గౌరవాన్ని. వారి మౌనంలో దాగి ఉన్న అర్థాన్ని కనిపెట్టిన రోజే మీరు వారు మనసును గెలుచుకున్న అసలైన విజేత అవుతారు.